రంగంలో మా విద్యార్థులు నిరుద్యోగులకి ఆయా రంగాలలో అవకాశాలు లేకుండా పోయిన విధానాన్ని మేము మా సమాజానికి తెలియజెప్పడానికి రావడం జరిగింది. 50 రోస్టర్ ప్యాంట్లు ఉంటే ఓసీలో ఉన్నటువంటి వాళ్ళకి 13 వస్తున్నాయి తప్ప బీసీలలో ఉన్న వాళ్ళకి 14 వస్తున్నాయి, ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ 5 వస్తున్నాయి. కానీ మాల సామాజిక వర్గానికి 2 ఉద్యోగాలు కానీ విద్యావకాశాలు రాకుండా పోయినటువంటి పరిస్థితిని గుర్తు చేస్తాం. మొన్నటికి మొన్న శాతవాహన యూనివర్సిటీలో 35 పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు నోటిఫికేషన్ వస్తే అందులో రోస్టర్ ప్యాంట్లో రిజర్వేషన్లో మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు లేదనే విషయాన్ని గుర్తు చేస్తాం. ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తను ప్రత్యేకంగా మాల సామాజిక వర్గాన్ని తడిబట్టతో గొంతు కోసి 5% రిజర్వేషన్ ఇచ్చి రోస్టర్ ప్యాంట్ 22 ఇవ్వడం వల్ల మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఇది ఉద్యోగస్తుల ప్రమోషన్లో ఉంటుంది. ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్, పిహెచ్డి అన్ని విభాగాలలో కూడా మాకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మా నిరుద్యోగులు, మా విద్యార్థులు, మా సమాజం అంతా కూడా మీరు చేసిన వర్గీకరణ వల్ల వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఈరోజు విలేజ్లలో, గ్రామాలలో, మండలాలలో ఉన్నదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. యుద్ధ ప్రాతిపదికన ఈ మంత్రివర్గం కానీ, ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, ఢిల్లీలో ఉన్న ఖార్గే గారు కానీ మీరు చేసిన వర్గీకరణ తప్పు, దీన్ని పునర్సమీక్ష చేసి మాకు 7% రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ కూడా మార్చకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయిలో మేము ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులారా, విద్యార్థులారా, యువకులారా, మనం మొదటి మీటింగ్ అక్టోబర్ నాగర్ కర్నూల్లో పెద్ద భారీ బహిరంగ సభతోటి పునాది వేసినాం. డిసెంబర్ 1న లక్షలాది మందితో హైదరాబాదు వరదలను దిగ్బంధించినట్టు మనమంతా జనాలందరూ వచ్చి మనం సక్సెస్ చేసినాం. కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా కాకుండా మన హక్కులకై పోరాడి భిక్షమెత్తకండి, హక్కులకు పోరాడి సాధించుకోమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆ యొక్క స్పిరిట్ తోటి మన రోస్టర్ పాయింట్ని మార్చుకోవడం, మన రిజర్వేషన్ పెంచుకునే విధంగా ఒక మహా ఉద్యమానికి మహబూబ్నగర్ కేంద్రంగానే మొదలు పెట్టామని చెప్పేసి మీరు ఎవరైతే ఈ జిల్లాలో ఉన్నారో, ఈ జిల్లాలో ఉన్న మాల సమాజం, విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులు, ఏ రాజకీయ పార్టీలో పనిచేసిన మాల సామాజిక వర్గం రోడ్ల మీదకి వచ్చి గొంతెత్తే సమయం ఆసన్నమైంది. ఒకవేళ మీరు రాకపోతే భవిష్యత్తులో మీకు రిజర్వేషన్ ఉండేయనే విషయాన్ని గుర్తు చేస్తూ మీరు తప్పకుండా మంత్రి నరసింహన్న, వీర బాలకృష్ణన్న మొత్తం అందరూ కూడా కలిసి అందరి వీళ్ళ నాయకత్వంలో, మన నాయకత్వంలో ఒక మహా ఉద్యమానికి పునాదులు వేద్దాం. కాంగ్రెస్ పార్టీని మనకు రోస్టర్ పాయింట్ మార్చేంత వరకు కూడా మన పోరాటం కొనసాగించాలని చెప్పేసి పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేద్కర్ జయంతి సాక్షిగా జీవో నెంబర్ 99 తీసుకొచ్చి మాలల హక్కులను, మాలల అవకాశాలను కాలరాసినటువంటి దినంగా గుర్తించే పరిస్థితి తీసుకొని రావడం దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే మాకు ఈ అవకాశాలు కల్పించి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన పెట్టినటువంటి భిక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజే ఈ విధంగా తీసుకురావడాన్ని మేము విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదైతే జీవో 99 ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రోస్టర్ విధానంలో 22గా ఉందో దాన్ని కూడా సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా ఎస్సీలకు న్యాయం చేయాలంటే ఏదైతే నీవు అసెంబ్లీలో చేసినటువంటి కాకుండా దేశవ్యాప్తంగా రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా జరిగితేనే మాలలందరూ కూడా, దళితులందరూ కూడా స్వాగతిస్తారన్న విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వర్గీకరణ కాబట్టి దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకునే పరిస్థితి లేదని సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ జై భీమ్.
ఇలా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి వల్ల, రేవంత్ రెడ్డి గారి అనుభవ రాహిత్యం వల్ల ఇలా తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 30 నుంచి 40 లక్షల మంది మాలల భవిష్యత్తును అంధకారమయం చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే కార్యక్రమాలు చేస్తారో దానికి నిరసనగా మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇవాళ ముఖ్యంగా మా మాల సోదరులు, మాల విద్యార్థులు, మాల మేధావులు, మాల నిరుద్యోగులు, మాల ఉద్యోగులు అందరూ కూడా ఇలా అసంతృప్తిగా ఉన్నారనే మాట ఈ మహబూబ్నగర్ వేదిక ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా, మాలల అణచివేతకు వ్యతిరేకంగా ఈరోజు మహబూబ్నగర్ నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా సభలు, సమావేశాలు పెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాలల అణచివేతకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నామనే మాట అందరికీ కూడా ప్రజానీకానికి తెలియజేస్తూ, మాల ఎమ్మెల్యేలారా మీరు కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి, మరి బాలల భవిష్యత్తును మీ చేతిలో ఉన్నది, తప్పకుండా మీరందరూ కూడా ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేసే వరకు కూడా మేమందరం కూడా పోరాడతామనే మాట తెలియజేస్తా ఉన్నాను. జై మాల. థ్యాంక్ యూ.